కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, కొన్ని బ్రాండ్స్ కి వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు, మా ఈ బ్రాండ్ నాణ్యమైంది, మంచి బాగుంటది, అట్లా ఇట్లా అని ప్రమోట్ చేస్తుంటారు. ఇఫ్ సపోజ్ ఏదైనా కస్టమర్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్పినంత నాణ్యతో లేకపోతే వాటిది ఏదో దాంట్లో కొంచెం అతనికి డిఫరెన్స్ అని అనిపించినప్పుడు ఇతను కేసు పెట్టచ్చా వాళ్ళ మీద? సెలబ్రిటీ మీద కేసు పెట్టచ్చా? సెలబ్రిటీ పైన పెట్టచ్చు, గ్యారెంటీ పెట్టచ్చు. సుప్రీం కోర్టు అంటారు అన్న ఏం లేదన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవడానికి ఒక కామన్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేనున్నా అన్న, నేను మిమ్మల్ని నమ్మా అన్న, సీన్ అన్న ఏది కొంటే బాగుంటుందని, దీపు అనుదీప్ నువ్వు ఇది కొను ఇది బాగుంటుంది అని చెప్పారు. దానివల్ల నేను నష్టపోయా. నేను ఎవరిని వచ్చి అడుగుతాను? మీరు చెప్తేనే కదా అన్న కొన్నాను, ఇప్పుడు నేను నష్టపోయాను, నా పరిస్థితి ఏంటి అని అడుగుతాను. సేమ్ కేస్ యూ అట్రిబ్యూట్ టు ఏ సెలబ్రిటీ. ఓకే, ఇప్పుడు నాగార్జున గారో లేదా అమితాబ్ బచ్చన్ గారో లేదా చిరంజీవి గారో లేదా ఎవరు ఎనీ సెలబ్రిటీ హూ ఎవర్ దే ఆర్, వాళ్ళు ఒక బ్రాండ్ ఎండోర్స్ చేశారు. నాకు ఆ బ్రాండ్ ఎవరో తెలియదు, ఓకే, నేను ఇతను నమ్మి ఉన్నా. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా, ఫేమస్ ఎగ్జాంపుల్. ఐ థింక్ ప్రీవియస్లీ రెడ్ బస్కి మహేష్ బాబు గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఆ రెడ్ బస్ యజమానే చెప్పారు, ఏమని చెప్పారంటే వన్ ఇంటర్వ్యూలో, మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్గా తీసుకునే ముందు ఆయన చాలా అప్రహెన్సివ్ ఉన్నారంట. అదే ఏం తీసుకుంటాము అది ఇది. ఆయన తీసుకున్నాక ఆయన బ్రాండ్ 400% పెరిగిందంట. ఆయన బిజినెస్ ఎవరి వల్ల పెరిగిందంటే ఆబ్వియస్లీ త్రూ మహేష్ బాబే, నో అదర్ పర్సన్. మహేష్ బాబుని నమ్మి బిజినెస్ పెరిగింది. అందువల్లే అతను ఎంతో కొంత నా వల్ల నాకు ఇంత ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి ఇంత అని చెప్పి అతను ఛార్జ్ చేస్తున్నారు. సో అతన్ని నమ్మే కదా వీళ్ళు చేస్తున్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ రెడ్ బస్, మహేష్ బాబు చెప్తున్నారు కాబట్టి చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఇది చూడడానికి కొద్దిగా మహేష్ బాబు ఎవరు చెప్పడానికి ఆయన ఏమన్నా టెక్నికల్ ఎక్స్పర్టీ ఉందని చెప్పంటే, ఇక్కడ మనము ఇండియాలో మనం అంత దూరం ఆలోచించలేం. సో సెలబ్రిటీ కాబట్టి ఫెమిలియర్ ఫేస్ కాబట్టి మనం అట్లా వెళ్తాం. ఇండియాలోని కాదు, హ్యూమన్ సైకాలజీ అంతే బేసిక్గా. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఛార్జ్ చేసేది నన్ను అడిగితే చాలా పీనట్స్ అన్న. మీరు ఆయన సాకర్ ప్లేయర్స్ ఉన్నారు, ఫుట్బాల్ ప్లేయర్స్, వాళ్ళు ఛార్జ్ చేసేది చూడాలి, అసలు మైండ్ బ్లాక్ అవుతుంది ఒక్కొక్కరు ఛార్జ్ చేసేది. పెట్టచ్చు సెలబ్రిటీస్ పైన 2019 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీగా సెలబ్రిటీస్ పైన పెట్టచ్చు అని చెప్పి. దీన్నే పతంజలి కేసులో మన సుప్రీంకోర్టు రైట్ చేసింది. ఎస్, యూ కెన్ ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ సెలబ్రిటీస్, నాట్ సెలబ్రిటీస్, అగెన్స్ట్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ ఎండోర్స్డ్ దిస్ యాక్ట్. ఓకే, ఈ యాడ్ని నేను నమ్మాను మీరు తీసుకోండి, మా ఇంట్లో వాడుతున్నారు మీరు తీసుకోండి, ఇట్లాంటి డైలాగ్స్ ఏమైనా చెప్పారనుకోండి, వాళ్ళపైన కూడా కేసు పెట్టచ్చు. ఓకే, యూజువల్గా ఎక్కడ జరగవు, బట్ దెర్ ఆర్ పాసిబిలిటీస్ పెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. ఓ థ్యాంక్ యూ అన్న, ఆల్వేస్.